ప్రాబ్లం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్, లివ్ రిచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 5. సో ఇప్పటివరకు చేసిన ఎపిసోడ్స్ హెల్త్ గురించి నేను చాలా ఇంట్రెస్ట్గా విన్నానండి. ఎందుకంటే మనిషికి బేసిక్గా కావాల్సిందే హెల్త్. మీరు ఇందాక ఒక వర్డ్ యూస్ చేశారు, చిన్నదే అయినా దాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే అందులో చాలా అర్థం ఉంది. ఒక ఇల్లు కట్టుకుంటూ ఉంటాం, ఆ ఇల్లు మొత్తం తిరిగి చూడాలన్నా ఫస్ట్ మనకు కాలు సపోర్ట్ చేయాలి. అవును. అటువంటి హెల్త్ సపోర్ట్ కనుక లేకపోతే మనిషి దేనికి పనికిరాడు. ఎంత సంపాదించినా చూడ్డానికి తప్ప అసలు ఏ విధంగా మనకు ఉపయోగపడదు. నాకు బాగా నచ్చింది ఆ ఒక్క వర్డ్ కనుక 10 సార్లు వాళ్ళు విన్నా మనం ఎక్కడ లాస్ అవుతున్నాం. ఒకసారి మన అలవాట్లు మార్చుకుందామన్నా సరే డిసెంబర్ 20వ తారీఖు స్టార్ట్ అయ్యే క్లాసెస్కి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. సో ఇవాళ ఎపిసోడ్లో నేను మాట్లాడిపోయేది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఓకే. చాలా సందర్భాల్లో నేను విన్నది ఏంటంటే మనసు వెళ్ళిన ప్రతి చోటుకి మనిషి వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు కదా. సో అదేవిధంగా చాలామందికి ఎమోషన్స్ ఏవైతే ఉంటుంటాయో కొన్ని చూడాలనిపిస్తుంది, కొన్నిట్లో పెట్టేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఏదేమైనా వెళ్ళాలనిపిస్తుంది. కంట్రోల్ చేసుకోలేము. వాటి వల్ల తెలియకుండా చాలా అనర్థాలు జరుగుతుంటుంటాయి. అది ఇన్వెస్ట్మెంట్ అయినా, ఫుడ్ అయినా, యాక్టివిటీ అయినా, ఏదైనా సరే. ఒక దగ్గర మనిషి ఆగకపోతే కొన్నిసార్లు బ్లాస్ట్. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? సో అయితే సెల్ఫ్ కంట్రోల్ గురించి అసలు ముందు సెన్సెస్ మనల్ని ఎలా మోసం చేస్తాయి, నేను చెప్పింది కాదు, జగద్గురు ఆది శంకరాచార్యులు అసలు ఏం చెప్పారు, మన సెన్సెస్ మనల్ని ఎలా మోసం చేస్తున్నాయి, అయితే వీటి వల్ల ఎవరు ఎలా మోసపోతున్నారు, ఎలా నష్టపోతున్నారు అనడానికి ఆది శంకరాచార్యులు ఒకటి ఏం చెప్తారంటే, ఒక చేపను పట్టడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వానపాముని ఎరగా వేస్తారు, పెట్టి ఇలా వేయంగానే కడుపు నిండినా సరే ఏదో ఒకటి తినాలి, అబ్బా ఇంకా ఏదో ఒకటి తినాలి 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 అని చెప్పి వెళ్ళి చేప అలా హుక్కుని పట్టుకుంటుంది, తర్వాత గిలగిల గిలగిల కొట్టుకొని చనిపోతుంది. అంటే కడుపు నిండినా సరే ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి నాలుకని కంట్రోల్ చేసుకోలేక చేప చనిపోయింది. అలాగే ముక్కు, మన అందరికీ సంపంగి పువ్వు తెలుసు కదా, తుమ్మెదిని మీరు ఒక గులాబీ పువ్వు డిఫరెంట్ ఫ్లవర్స్ దగ్గర పెడితే, తామర పువ్వు ఇవన్నీ పెడితే వాటన్నిటికన్నా సంపంగి పువ్వు మీదకి వెళ్ళి దాని మీద కూర్చొని ఆనందపడుతుంది. కానీ కాసేపటి తర్వాత ఏమవుతుందంటే ఆ సంపంగి పువ్వులో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి, అది తుమ్మెదికి పడదనమాట. కొంతసేపటి తర్వాత ఈ తుమ్మెద చనిపోతుంది ఆ టాక్సిన్స్ వల్ల. అంటే తన ముక్కు ఇవన్నీ ఉన్నా సరే ఆ పువ్వు మీదకే వెళ్ళాలి, సంపంగి పువ్వు మీదకే వెళ్ళాలి అని చెప్పి దాని మీదకి వెళ్ళి అది తన ముక్కుని కంట్రోల్ చేసుకోలేక తను చనిపోతుంది. థర్డ్ ఏంటంటే మిడత. అయితే ఒక పొలంలో కంకులు ఉంటాయి, డిఫరెంట్ వరి రిలేటెడ్ అన్నీ ఉంటాయి. కానీ ఈ మిడత ఏం చూస్తుందో తెలుసా, ఎక్కడో ఒక పెద్ద మంట వెలుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని చూసి అరే భలే అట్రాక్టివ్గా ఉంది కదా అని చెప్పేసి దానివైపు అలా ఎగురుకుంటూ వెళ్ళి ఆ మంటలో పడిపోతుంది. అంటే తన కళ్ళు తనని మోసం చేసి అరే ఏదో ఇక్కడ అద్భుతంగా ఉంది, చూడడానికి చాలా బాగుంది, మెరుస్తూ ఉంది అని చెప్పి తన కళ్ళని తన కంట్రోల్ చేసుకోలేక ఆ మిడత తన ప్రాణాలకు కోల్పోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ చెవులు. మనందరికీ లేడీ తెలుసు కదా, లేడీలను పట్టుకోవడానికి ఏం చేస్తారంటే, డీర్స్ని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే సంగీతం వాయిస్తారు. ఎప్పుడైతే ఇటు మంచి సంగీతం వింటుందో ఈ డీర్స్ అన్నీ ఎగురుకుంటూ వస్తాయి, ఈ లేడీలు అన్నీ ఎగురుకుంటూ వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. వాటిని కొంతమంది మంచోడైతే పర్లేదు, చెడ్డోళ్ళు అయితే దీన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతారనమాట. అంటే తన చెవుల్ని కంట్రోల్ చేసుకోలేక లేడీ తన ప్రాణాలు కోల్పోతుంది. మనకేంటి, నాలుక అయిపోయింది, ముక్కు అయిపోయింది, కళ్ళు అయిపోయింది, చెవులు అయిపోయాయి. ఇంకా అన్నిటికన్నా పెద్దది ఏంటంటే మన స్కిన్. ఓకే, చర్మం. ఈ చర్మం ద్వారా ఏది నష్టపోతుందంటే, ఒక మగ ఏనుగుని పట్టుకోవడానికి ఒక ఆడ ఏనుగుని ఎరగా వదులుతారు. అంటే ఎరగా అంటే టెంప్ట్ చేయిస్తారని. ఈ ఆడగేను ఎప్పుడైతే వచ్చి ఆ మగ ఏనుగుని ఇలా రుద్దిందా కాసేపు, ఈ మగ ఏనుగు టెంప్ట్ అయిపోతుంది. ఈ ఆడ ఏనుగు ఎటు వెళ్తే అట వెనక్కి వచ్చేస్తుంది అనమాట. కొంతమంది దాన్ని పట్టుకొని దాన్ని దంతాలు అమ్మేస్తూ ఉంటారు, దాన్ని కొంతమంది చంపేస్తూ ఉంటారు, లేకపోతే సర్కస్లోకి తీసుకెళ్తారు. అంటే చర్మాన్ని తన ఈ టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకోలేక ఏనుగు తన ప్రాణాలు కోల్పోయింది. ఒక్కొక్క సెన్సెస్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కొక్క జాతి జంతువు ప్రాణాలు కోల్పోయిందే. ఒక మనిషి తెలివైన వాడు అనుకుంటాడు, కానీ చూడకూడదని చూస్తూ ఉంటాడు, ఏవైతే వాసన పీల్చకూడదో పీలుస్తూ ఉంటాడు, తినకూడని తింటూ ఉంటాడు, వినకూడని వింటూ ఉంటాడు, చేయకూడని పనులు చేస్తూ ఉంటాడు. అంటే 5 సెన్సెస్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మరి మనిషి ఎంత నాశనం అయిపోవాలి కదా. అంటే మనం ఎంత పతనం అయిపోతున్నామో చూడండి. దానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. 47% పీపుల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు,
దానివల్ల ఫీలింగ్స్ని ఎలా పెంచేసుకుంటున్నారు, తనని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ ఫోన్స్ని ఎన్నిసార్లు అంటే 2617 సార్లు టచ్ చేస్తారు. అంటే చాటింగ్లో కానీ ఆల్మోస్ట్ 2000 నుంచి 5000 వరకు వాళ్ళు ఫోన్ని టచ్ చేస్తూ పర్ డే అంటే లిఫ్ట్ చేయటం కాదు, ఫోన్ పట్టుకుంటూ టైప్ చేయటం కానీ రీసెర్చ్ చేసి చెప్తున్నవి. ఆల్మోస్ట్ 108 సార్లు ఫోన్ని టచ్ చేస్తారు. 100 సార్లు ఫోన్ వచ్చిందా నాకు, రాలేదు, ఫోన్ వచ్చిందా, మెసేజ్ ఎవరైనా చేశారా, ఈ కాల్ ఏమైనా చేద్దామా, వేరే వాళ్ళకి ఫోన్ చేద్దామని ఆల్మోస్ట్ 100 సార్లు చేస్తారు. కానీ ఫోన్ పట్టుకొని ట్యాప్ చేయటం, మెసేజ్ చేయటము ఇవన్నీ 2000 నుంచి 5000 సార్లు వరకు జరుగుతుందని. అండ్ అలాగే 71% మంది వాళ్ళు రొమాంటిక్ పార్ట్నర్ వాళ్ళ వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ టైం స్పెండ్ చేయకుండా ఉన్న కొంత సమయంలో కూడా ఫోన్ పెట్టుకొని మనం చూస్తూనే ఉన్నాం. డిన్నర్ టైంలో ఫోన్ పట్టుకొని తింటూ ఉంటారు. కంట్రోల్ లేదు. హాయిగా దాన్ని పక్కన పెట్టేసి పార్ట్నర్తో మాట్లాడుతుంటే రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయి. ఇది కూడా వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇది కూడా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవడం అనే లోపాన్ని వాళ్ళకి గుర్తించలేకపోతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే ప్రతి 3 పిల్లల్లో 2 ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం పిల్లలకి ఫోన్ లేకపోతే ముద్దు కూడా దిగట్లేదు. దాన్ని ఎవరు అలవాటు చేశారు? మనం కాదా? వాళ్ళు అల్లరి చేస్తున్నారని చెప్పేసి మనం ఫోన్ ఇచ్చాం. అయితే అంత ఈజీ అని చెప్పట్లేదు పిల్లలు పెంచడం అని చెప్పి నన్ను కామెంట్లో వేసుకుంటారు. అది కాదు నేను ఉద్దేశం. అసలు ఫోన్లు ఉన్నాయి అనేది ఎలా తెలిసింది? పిల్లలకి మనం చూస్తున్నాం కదా. అంటే మనం ఎన్నిసార్లు ఎంతసేపు మనం ఫోన్లో టైం స్పెండ్ చేస్తున్నాం, అదే ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం వాళ్ళు అల్లరి చేయకుండా ఉండాలని చెప్పేసి. అదొకటి. తర్వాత చూడండి, వాళ్ళ పక్కన ఫోన్ కాసేపు కనపడకపోతే 44% మంది అరే ఫోన్ ఎక్కడుంది, ఫోన్ రింగ్ చేయి అని చెప్పేసి పిచ్చెక్కిపోయినట్టు అయిపోతూ ఉంటారు అనమాట. యాంగ్జైటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అండ్ అలాగే చూడండి 20% కార్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయంటే ఫోన్ వల్ల జరుగుతున్నాయని. మనం ఫోన్ కంట్రోల్ చేస్తున్నామా, ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తుందా? అది మన జీవితాలతో ఆడుకుంటుంది. చాలామంది చూస్తే బండి మీద వెళ్ళేటప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. అరే నీ ప్రాణాల కన్నా ఫోన్ మాట్లాడటం ఇంపార్టెంటా? ఇంకా చూడండి ఫుడ్ అడిక్షన్, విపరీతంగా తినేస్తున్నాము, ప్రాసెస్డ్ ఫుడ్ తినేస్తున్నాము, సరదాగా కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు. ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత డేంజర్ అంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే నేను 4th పార్ట్లో చెప్పా, హెల్త్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే నాలుకని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే చూడండి ఈ కోవిడ్ టైంలో ఈ పార్న్ చూసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. స్టాటిస్టిక్స్ ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో పార్న్ విపరీతంగా చూస్తున్నారు. దానివల్ల సైకలాజికల్గా వీళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడింది అని చెప్పేసి వీళ్ళు సైకోలాగా తయారవుతున్నారు. రేపులు పెరగడానికి కూడా కారణం అని చెప్పి వాళ్ళు తర్వాత చెప్తున్నారు. ఎవరెవరో మాట్లాడినవి, పనికి మాలిన వాళ్ళు మాట్లాడినవి, అనవసరం లేనివి, మన జీవితంలో అభివృద్ధి అవ్వడానికి ఉపయోగపడనివి ఎన్నో మనం వింటున్నాం. దానివల్ల మనం ఎక్కువ ఏవైతే వింటున్నామో అవే మనం మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ. పిల్లలు చూడండి చాలా మంది వాళ్ళకి మనం శ్లోకాలు నేర్పిస్తే వాళ్ళు శ్లోకాలు మాట్లాడతారు, బూతులు నేర్పిస్తే బూతులే మాట్లాడతారు. ఓకే, మన శరీరాన్ని మనం కంట్రోల్ కనుక ఎప్పుడైతే మీరు చేసుకుంటారో మీరు అనుకున్న లక్ష్యాలు ఈజీగా సాధిస్తారు. సో ఈ మైండ్ఫుల్ మిలియనియర్ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ హెల్త్ కానీ, మీ వెల్త్ కానీ, మీ రిలేషన్షిప్స్ కానీ, మీరు అనుకున్న లక్ష్యాలు కానీ ఇవన్నీ చాలా తేలికైపోతాయి. ఎప్పుడైతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేమా మనం ఎటువంటి లక్ష్యాలు సాధించలేం. సో ఈ 7 days మైండ్ఫుల్ మిలియనియర్లో మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మీ హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవాలి, హ్యాబిట్స్ని ఎలా బెటర్ చేసుకోవాలి, మీరు అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి, టైంని, ఎనర్జీని, ఫోకస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ని, స్లీప్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫియర్స్ని, లిమిటింగ్ బిలీఫ్స్ని ఎలా దాటుకుంటూ వెళ్ళాలి, అండ్ ఫైనల్గా హ్యాపీగా ఎలా ఉండాలి, సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలి అనేది 7 days December 20 నుంచి 27 వరకు ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పేది ఒకే ఒక్క ప్రామిస్, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అని కొంతమంది అనుకోవచ్చు. మీరు సెషన్స్ అటెండ్ అయ్యి 7 రోజులు నేను చెప్పింది కనుక మీరు చేస్తే మీ లైఫ్లో రిజల్ట్స్ రాకపోతే నేను డబుల్ మనీ రిటర్న్ ఇచ్చేస్తాను. ఓపెన్ ఛాలెంజ్. మన సెన్సెస్ మనల్ని మోసం చేస్తాయి అన్నదానికి, సెల్ఫ్ కంట్రోల్ అన్నదానికి ఇంతకు మించి నిర్వచనం మనం కూడా ఇంకెక్కడ మాట్లాడలేము. బేసిక్గా నాకు సెల్ఫ్ కంట్రోల్ అనే ఆ సబ్జెక్టే చాలా ఇష్టం. ఎప్పుడైతే మన సెన్సెస్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటుంటామో, ఒక్క నిమిషం ఆగితే చాలా వాటి నుంచి మనం బయటపడతామని చెప్తుంటాడు సైకాలజీ పరంగా మనం చూస్తున్నాం. సో ఎవరైతే ఈ మైండ్ఫుల్ మిలియనియర్ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటుంటారో, ఫస్ట్ నుంచి మీరు ఎన్నో ఎపిసోడ్ అయితే చూస్తున్నారో ప్రతి ఒక్క ఎపిసోడ్ని 1కి 10 సార్లు చూడండి. ప్రతి ఎపిసోడ్లో ఒక పాయింట్ డెఫినెట్గా మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అది హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, లేదంటే హ్యాబిట్స్ కావచ్చు, లేదు అంటే సెన్సెస్ గురించి కావచ్చు. ఒక్కొక్క ఎపిసోడ్లో తెలియకుండా అవును మేము ఈ విషయాల్లో వీక్ ఉన్నాం, మేము సెల్ఫ్ కంట్రోల్ ఉండలేం, మేము ఫుడ్ చూస్తే ఆగలేం, స్మెల్ చూస్తే ఆగలేం, లేదంటే కొన్ని అట్రాక్షన్స్ నుంచి బయటపడలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ 7 days December 20వ తారీఖు నుంచి 7 రోజులు జరగబోయే
మైండ్ఫుల్ మిలీనియర్ సెషన్ మీ జీవితంలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని, అద్భుతాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎక్స్పీరియన్స్ నేను అవుతున్నాను కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ఎపిసోడ్లోని ఇలా ఉంది అంటే ఒక 7 రోజులు ఒక మనిషి మీతో ట్రావెల్ అయ్యి మీలో ఇంపాక్ట్ని, దాంతోపాటు ఒక చేంజ్ని చేయడానికి ప్రయత్నించే సెషన్ ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. శ్రవణ్ గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ ఎపిసోడ్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. నాకు నిజంగా చాలా చాలా నచ్చింది ఈ ఎపిసోడ్. ఇది చాలామందికి అవసరం సెల్ఫ్ కంట్రోల్ అనేది. ఎస్పెషల్లీ పిల్లలున్న ప్రతి పేరెంట్స్ ఇద్దరూ అటెండ్ అవ్వాలి. ఇది అటు ఫోన్ అయినా, హ్యాబిట్స్ అయినా, లేదు అంటే బయట అట్రాక్షన్స్ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా సరే మన సెన్సెస్ నుంచి పుట్టే కోరికే ఒక అలవాటుగా, హ్యాబిట్గా మారుతూ ఉంటుంది. దాని నుంచి మనం కంట్రోల్ అవ్వలేకనే ఒక సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోతూ ఉంటుంది. ఈ ఒక్క ఎపిసోడ్ చూసైనా సరే ప్రతి పేరెంట్ మా పిల్లల కోసమైనా సరే మేము జాయిన్ అవ్వాలనే కోరుకుంటున్నాను గట్టిగా నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.